ఓం నమో భగవతే శ్రీ మేధాదక్షిణామూర్తయే. ఓం నమో భగవతే శ్రీ ఆదిశంకరాయ. ఓం నమో భగవతే శ్రీ రమణాయ. శ్రీ గురుభ్యో నమ. నేనంటే ఈ దేహము అనుకుంటారు ప్రతి ఒక్కరూ. ఈ మాయానేనుతో, ఈ అహంకారముతో, ఈ దేహముతో తాదాప్యము చెంది నేను అంటే దేహభావన కలుగుతుంది, ఒక వ్యక్తి భావన కలుగుతుంది. నేను ఈ దేహాన్ని అనుకుంటూ నాకు చావు ఉంది, నాకు మరణం ఉంది, నాకు బంధం ఉంది, నాకు దుఃఖం ఉంది అని ఇవన్నీ ఆలోచనలే. అంటే ఈ దేహాత్మబుద్ధి కలిగిన ఈ నేనంటే ఈ దేహాన్ని అనుకుంటూ చావు పుట్టుకలతో ఉండే ఈ సంసార సాగరాన్ని దాటాలి అంటే భగవాన్ ఏం చెప్తారంటే, ఆశ్రయించవలసిన ఒకే ఒక నౌక ఏ రూపము లేని నిత్యము ప్రకాశించే అవిభాజ్యమైన ఆత్మనే, నేను అనే సత్యాన్నే అంటారు. ఎందుకంటే అదే నీ స్వరూపము కాబట్టి. పిల్లవాణ్ణి చంకలో పెట్టుకొని ఊరంతా తిరిగినట్టుగా నీవు నేనంటే ఈ స్వయం ప్రకాశమైన జ్ఞానము అని నీకు తెలియక, ఈ అసలైన నేను అనే దాని గురించి నీకు తెలియక, నీవు భగవంతుని గురించి, శాంతిని గురించి, ఆ దుఃఖ సాగరాన్ని ఎలా దాటాలి అని నీవు బయట వెతుకుతూ ఉంటావు. ఎప్పుడైతే ఆ తల్లి ఆ చంకలో పెట్టుకున్న పిల్లవాడిని, ఆ తల్లి ఏం చేస్తుంది, తన సంకలో పిల్లవాడు ఉన్నాడు అని తెలియక బయట వెతుకుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఆ తల్లి వెతకటము ఆపేస్తుందో అప్పుడు ఆ పిల్లవాడు తనతోనే ఉంటాడు. అలాగే ఈ జీవుడు భగవంతుని గురించి బయట వెతకటం ఆపేస్తే భగవంతుడు తనతోనే ఉంటాడు. అనుగ్రహము చేత తన స్వరూపాన్ని నీ స్వరూపంగా అక్కడ వ్యక్తమయ్యేలాగా ప్రకటింపబడతాడు. కాబట్టి ఇక్కడ ఆలోచనలతో నీవు బహిర్ముఖం అవటం కాదు, ఇక్కడ అంతర్ముఖం అవ్వాలి. అంటే ఆలోచనలు లేని మనస్సుని అలవాటు చేసుకోవాలి అంటారు గురువుగారు. ఈ అహంకారము అంతర్ధానం అవటమే సత్యం. అంటే అహంకారం యొక్క స్వరూపాన్ని తెలుసుకొని దానిని ధ్వంసం చెయ్యి అంటారు రమణులు. అప్పుడు అస్తిత్వమే లేని అహంకారము తనంతట తానే మాయమవుతుంది. సత్యము అనుగ్రహం చేత అది ప్రకాశిస్తుంది. ఇదే సూటి అయిన మార్గం. ఇతర మార్గాలన్నీ అహంకారాన్ని అట్లాగే ఉంచుతాయి. వాటిలో ఎన్నో సందేహాలు ఉదయిస్తూనే ఉంటాయి. నేనెవర్ని అనేది ఆఖరి ప్రశ్నగా మిగిలిపోతుంది. అప్పుడు దాని సంగతి చూడాలి. కానీ ఈ పద్ధతిలో ఆ ఆఖరి ప్రశ్న ఒకే ఒక ప్రశ్న. దానిని ఆరంభంలోనే లేవనెత్తుతాం. ఈ అన్వేషణకి ఏ సాధన అక్కర్లేదు అని చెప్తున్నారు మనకి భగవాన్ రమణులు. మనమే సత్యస్వరూపులం, కానీ ఆ సత్యాన్నే వెతుక్కుంటూ ఉంటాం. అంతకన్నా ఆశ్చర్యపడవలసిందేమిటి? మన సత్యాన్ని ఏదో దాచేస్తుందని, దానిని ధ్వంసం చేస్తేనే కానీ సత్యం దొరకదని అనుకుంటాం. ఇదెంతో హాస్యాస్పదం కదా. దీనికై నీవు చేసిన ప్రయత్నాలన్నిటినీ తలుచుకొని నవ్వుకునే రోజు ఎప్పుడో వస్తుంది. నువ్వు అట్లా నవ్వుకోవలసిన దినం ఇప్పుడే ఇక్కడే ఉంది అంటున్నారు రమణులు. అంటే నీవు అదే ఉన్నావు, యు ఆర్ దట్ ఓన్లీ. ఇక్కడ నీకు కొత్తగా సాధించాల్సింది ఏమీ లేదు, నువ్వు కొత్తగా పొందేది కూడా ఏమీ లేదు. ఇప్పుడు భగవంతుడున్నాడు, భక్తుడు ఉన్నాడు అనుకోండి. ఈ భక్తుడు ఆ భగవంతుని మధ్య స్పేస్ ఏదైతే ఉందో అది దాటితే కానీ భగవంతుణ్ణి చేరుకోవాలి అన్న సిద్ధాంతంలో ఉంటాడు ఈ జీవుడు. కానీ అలా ఉండదు ఇక్కడ. అదే రమణులు చెప్తారు, అసలు ఆత్మ లేని భగవంతుడు భగవంతుడే కాదు. కాబట్టి ఆత్మకి స్వరూపం లేదు, అది నిరాకారము, అది జ్ఞానమయము. అది జ్ఞాన ఉత్తి చేత తన్ను తాను తెలుసుకుంటూ చాలా పటిష్టంగా, అనంతంగా, ఎల్లలు లేకుండా, పరిధులు లేకుండా, అన్యత్వం లేకుండా తనకు తాను రమిస్తూ ఉన్న ఏకైక సద్వస్తువు. అది సెల్ఫ్ షైనింగ్, స్వయం ప్రకాశమైన జ్ఞానము. అది ఆ జ్ఞానము మీద ఆధారపడి ఈ పరిమితమైన జ్ఞానము మనుగడ సాగిస్తున్నాయి. కాబట్టి
ఆ స్వయం ప్రకాశమైన జ్ఞానాన్ని తెలుసుకునే వేరే ఎరుక కానీ, వేరే జ్ఞానము కానీ, వేరే ఉనికి కానీ లేదు. కాబట్టి ఉన్నదే స్వయం ప్రకాశమైన జ్ఞానము. లేనిది సృష్టి అంటారు గురువుగారు. ఈ జీవజగతీశ్వరులు ముచ్చపు చిప్పలో వెండి వలె కేవలము కల్పనామాత్రులే. కాబట్టి నీవు చేరుకోవలసిన గమ్యమంటూ ఏమీ లేదు, సాధించవలసింది ఏమీ లేదు. ఇందాక చెప్పినట్టు ఆ తల్లి చంకలో పిల్లవాడిని పెట్టుకొని అంతా వెతుకుతూ ఉంది, ఎక్కడా దొరకట్లా ఆ పిల్లవాడు. ఎప్పుడైతే వెతకటం ఆపేస్తే అప్పుడు ఆ పిల్లవాడు తన చేతిలోనే ఉన్నట్టు. ఎప్పుడైతే నీవు బహిర్ముఖం కాకుండా అంతర్ముఖమయ్యి భగవంతుని గురించి నీవు వెతకటం ఆపేసి అంతర్ముఖమయ్యి ఆలోచనలు లేని మనస్సుని అలవాటు చేసుకుంటే అక్కడ అనుగ్రహం చేత తన స్వరూపమే అక్కడ వ్యక్తమవుతుంది నీ స్వరూపంగా. ఇక్కడ కేవలము మేఘాలు మనము తొలగినాయి, సూర్యుని యొక్క ప్రకాశము అలానే ఉన్నది. మేఘాలు అడ్డొచ్చినంత మాత్రాన సూర్యప్రకాశము లేదు అని మనం చెప్పలేము. సూర్యుడు ప్రకాశిస్తూనే ఉన్నాడు, స్వయం ప్రకాశమయ్యి మనకి ప్రకాశాన్ని అందజేస్తున్నాడు, వెలుగునిస్తున్నాడు. మేఘాలు అడ్డొచ్చినాయి, మనకి సూర్యుడు అక్కడ లేడు అని మనం చెప్పలేము. ఎప్పుడైతే ఆ గాలి అంటే ఆ పవనాలు వీచాయో, ఆ మేఘాలు తొలగిపోయాయో, ఆ పవనాలు వీచి ఆ మేఘాలని తొలగించాయో, అంతకుముందే ప్రకాశిస్తూ ఉన్న ఆ సూర్యుడు అక్కడ దర్శనమిచ్చినట్లు జ్ఞాన వృత్తి చేత ఎప్పుడైతే ఈ దేహ భ్రాంతిని, ఈ అజ్ఞాన వృత్తిని అనుగ్రహం చేత మేఘాలు తొలగినట్టు తొలగింపబడ్డాయో, అక్కడ అంతకుముందే ప్రకాశిస్తూ ఉన్న ఆ జ్ఞాన భాస్కరుడు నీ స్వరూపంగా ప్రకటితమవుతాడు. అంటే ఇక్కడ వ్యక్తి భావనని నిలుపుకొని ప్రకటించడు. ఆత్మానుభవము కేవలము ఆత్మకే, జీవుడికి ఉండదు. ఎప్పుడైతే అజ్ఞానము తొలగిందో ఇక జీవభావన అనేది మరి తల ఎత్తదు, మళ్ళీ జనించదు ఇంకా. మరి ఇక్కడ నీకు కొత్తగా నీ ఒళ్ళో వచ్చి పడిందేంటి? ఇక్కడ అందుకనే చేరుకోవలసిన గమ్యము లేదు, సాధించవలసింది ఏమీ లేదు. నువ్వే ఆత్మవి, నువ్వెప్పుడూ ఉంటూనే ఉన్నావు అన్ని అవస్థల్లోనూ. అదే రమణులు చెప్తారు, జాగృతావస్థలోనూ నేనున్నాను అని చెప్తావు, స్వప్నావస్థలోనూ నేను ఉన్నాను అని చెప్తావు, సుషుప్తిలో నిద్రలో కూడా నేను ఉన్నాను అని చెప్తావు. నీవు రమేష్గా పడుకొని సురేష్గా నీవు మేల్కొనవు, రమేష్గానే మేల్కొనుంటావు. అంటే అక్కడ కూడా నీవు ఉన్నావు. ఈ నేను ఉన్నాను అన్నదే ఆ భగవంతుని యొక్క స్వరూపము. ఆ నేను అనేది ఆ భగవంతుని యొక్క మొదటి నామము. ఆ ఉన్నాను అన్నదే భగవంతుని యొక్క స్థితి. ఆ నేను ఉన్నాను అన్నది ఆ అహంస్ఫురణ ఏదైతే ఉన్నదో దాన్ని ఆధారం చేసుకుని ఈ 3 అవస్థల్లో ఈ మాయా నేను మనుగడ సాగిస్తూ ఉన్నది. అదే ఇక్కడ రమణులు చెప్తున్నారు, నువ్వెప్పుడూ ఉంటూనే ఉన్నావు, అది ఎప్పుడూ సంసితమయ్యే ఉంటుందని అనటం కన్నా ఆత్మ గురించి వేరే చెప్పవలసిందేమీ లేదు. భగవత్ సాక్షాత్కారమన్నా ఆత్మ సాక్షాత్కారమన్నా వేరే ఏమీ కాదు. నువ్వు నీవుగా, నీ ఆత్మగా ఉండటం అన్నమాట. నువ్వే ఆత్మవి, కానీ ఆ ఆత్మని ఎట్లా అందుకోవాలని అడుగుతున్నావు. అంటే రమణాశ్రమంలో ఉంటూ రమణాశ్రమాన్ని చేరుకోవటానికి మార్గాలేమిటి, వాటిలో అన్నిటికన్నా మంచిదేమిటి అని అడిగినట్టే ఇదేను. నీవు చేయవలసిందల్లా ఇదే. ఈ శరీరమే నేను అనే భావాన్ని ఆత్మ కాని ఇతర బాహ్య విషయాల గురించి ఆలోచనల్ని విడనాడటమే. అంటే ఇక్కడ ఆ ఆలోచనలు లేని మనస్సును అలవాటు చేసుకుంటమే. ఇప్పుడు నీరు నిశ్చలంగా ఉంది అనుకోండి, ఒక సరస్సులో ఒక నదిలో నీరు నిశ్చలంగా ఉంది. మీరు ఆ నీటిలో గనక తొంగి చూస్తే మీ స్వరూపం అక్కడ ప్రతిబింబిస్తుంది. నీరు క్రిస్టల్ క్లియర్గా ఉన్నప్పుడు మీ స్వరూపమే అక్కడ ప్రకటింపబడుతుంది. అలానే ఆలోచనలు లేని మనస్సే ఆత్మ అంటారు. అంటే ఆ కాన్షియస్ బేస్ అలానే ఉంటుంది, అదేం చెక్కు చెదరదు, అది పటిష్టంగా ఘనాతి ఘనంగా ఉన్నది. ఇప్పుడు దాని నుంచి అది ఆధారం చేసుకొని నీకు ఆలోచనలు ఉద్భవిస్తున్నాయి. ఎప్పుడైతే ఈ మనస్సుతో, ఈ మాయా నేనుతో నీవు అంతర్ముఖమయ్యి ఆలోచనలు లేని స్థితిలో ఉంటే అక్కడ ఉండేది ఆ కాన్షియస్సే, ఆ ఘనాతి ఘనమైన జ్ఞానమే, ఆ స్వయం ప్రకాశమైన ఆత్మే అక్కడ ఉంటుంది.
అనుగ్రహం చేత ఆ నీటిలో క్రిస్టల్ క్లియర్గా ఉన్న నీటిలో నీ స్వరూపం ఎలా నీకు దర్శనమిచ్చిందో, అలానే నీవు నీ మనస్సుని చాలా ప్రశాంతంగా, నిర్మలంగా, కోమలంగా, అకల్మషంగా, ఎటువంటి కల్మషాలు లేకుండా, ఎటువంటి గుణాలు లేకుండా, ఎటువంటి కోరికలు లేకుండా నీవు గనక నిలిస్తే, అక్కడ అనుగ్రహం చేత, అంటే ఆ గురువు యొక్క అనుగ్రహం చేత, ఆత్మ యొక్క అనుగ్రహం చేత, ఆ భగవంతుని యొక్క అనుగ్రహం చేత అక్కడ ఆత్మ తనకు తానుగా ప్రకటింపబడుతుంది నీ స్వరూపంగా. అప్పుడు ఇక ఈ జీవభావన ఉండదు. ఆ మనస్సు మృత మనస్సు అయి కూర్చుంటుంది అక్కడ. అంటే ఆ మనస్సు తగలబడిన తాడులాగా ఉంటుంది. తగలబడిన త్రాడు ఎలా ఉంటుంది, ఆ త్రాడుతో దేన్ని బంధించలేము. అలానే ఆ మనస్సు దేన్ని బంధించదు. ఇక ఎప్పుడు ఆ ఆత్మనిష్టలోనే ఉంటాడు. ఆ దేహాత్మ బుద్ధిగా తల ఎత్తదు. అంటే సూర్యప్రకాశంలో చీకటి లేనట్టు ఆత్మప్రకాశంలో అజ్ఞానానికి తావులేదు. ఆ తర్వాత తెర మీద ఎన్ని బొమ్మలు వచ్చి పడినా తెరని అంటనట్టు ఈ ప్రారంధంలో ఎన్ని జరిగినా, ప్రపంచం ఉన్నా ఉండకపోయినా, ఇతరులు ఉన్నా ఉండకపోయినా, ఆలోచనలు వచ్చినా రాకపోయినా, కోరికలు పుట్టినా పుట్టకపోయినా, ఆ జ్ఞాని ఎప్పుడూ ఆత్మనిష్టలోనే ఉంటాడు. ఎందుకంటే అతని మనస్సు మృత మనస్సు అయి కూర్చుంటుంది. పగటి పూట చంద్రుని వలె ఉంటాడు. ఆ చంద్రుని యొక్క ప్రభావము, పగటిపూట నీవు చంద్రుని చూస్తే ఆ చంద్రుని యొక్క ప్రభావం ఏమీ ఉండదు. అలానే ఈ మనస్సు యొక్క ప్రభావము ఆ ఆత్మనిష్ట మీద ఏమీ చూపించదు. ఆ తర్వాత చెప్తాడు, ఈ దేహము కూడా ఆత్మే, ఈ ప్రపంచము కూడా ఆత్మే. అంటే ఆభరణం కూడా బంగారమే, కుండ కూడా మట్టే, ఇలా. కాబట్టి ఇక్కడ సాక్షాత్కారం ఎప్పుడూ ఉండనే ఉంది. ఏ భావము లేని స్థితే నిజమైన స్థితి. కాబట్టి సాక్షాత్కారం పొందటం అంటూ ఏ కార్యము లేదు. ఆత్మని గ్రహింపని వారెవరైనా ఉంటారా? అసలు తన ఉనికిని ఎవరైనా కాదంటారా? ఇప్పుడు ఎవరైనా నేను ఉన్నాను అంటే ఉన్నాననే చెప్తాము. అంటే ఉండి ఉన్నారా లేకపోతే ఉండకుండా ఉన్నారా అంటే మనం అందరము ఉన్నాము అని చెప్తాము. కాబట్టి ఆ ఉండటమే నీ స్థితి, అదే భగవంతుని యొక్క ఉనికి. కాబట్టి తన ఉనికిని ఎవరైనా కాదంటారా? సాక్షాత్కారం గురించి మాట్లాడటం అంటే రెండు నేనలు ఉన్నాయని భావిస్తున్నావన్నమాట. ఒకటి గ్రహించేది, రెండవది గ్రహింపబడేది. అంటే సాక్షాత్కరింపబడని దానిని సాక్షాత్కరింప చేసుకోవాలని ప్రయత్నిస్తున్నావన్నమాట. మనమంటూ ఉన్నామని ఒప్పుకున్నాక ఆత్మ గురించి తెలియకపోవటం ఏమిటి అంటారు రమణులు. కాబట్టి ఇక్కడ భగవాన్ ఏమంటారంటే, నీ కర్తవ్యము ఉండటమే, ఇదిగా అదిగా ఉండటం కాదు, నిశ్చలంగా ఉండు అనేది ఇక్కడ పద్ధతి. అంటే ఇక్కడ నేను ఫలానా అనే భావాన్ని విడిచిపెట్టు. ఆత్మసాక్షాత్కారానికి కావలసిందల్లా నిశ్చలంగా ఉండటమే, అంతకన్నా తేలికైనదేమిటి? అందువల్ల ఆత్మవిద్యని పొందటం అన్నిటికన్నా తేలిక అంటారు రమణులు. నీ గురించిన సత్యాన్ని పరిశీలించటం అవశ్యం చెయ్యాలి. దానిని లక్ష్యంగా పెట్టుకొని దాని గురించి సావధానంగా హృదయంలో ఎరుక కలిగి ఉండాలి అంటారు రమణులు. సంతోషం. మౌనమే శరణ్యం. మౌనమే నీ సహజత్వం. ధన్యోస్మి.